श्री महागणाधिपते नमः। श्री महासरस्वती नमः। श्री अनघासेतु दत्तदेवताभ्यो नमः। श्री 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 भारतीय तीर्थ महास्वामी वारिकी श्री 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 విధుశేఖర భారతీయ స్వామి వారికి ప్రణమిల్లుతూ ఈరోజు షష్ఠీదేవి యొక్క వైభవాన్ని, ఆవిడ యొక్క అర్చన వల్ల కలిగేటువంటి ఫలితాల గురించి తెలుసుకుందాము. ఆదిపరాశక్తి యొక్క 6వ అంశగా ఈవిడ అవతరించింది కాబట్టి ఈవిడ్ని షష్ఠీదేవి అని, ఈవిడ బ్రహ్మగారి యొక్క మానసపుత్రిక, సుబ్రహ్మణ్య స్వామికి వివాహం చేస్తారు. సప్తమాతృకల్లో ఈవిడ స్కందమాతగా ప్రఖ్యాత. బాలబాలికలకి ఈవిడ ఆయుష్ని ప్రసాదిస్తుంది. పురిటింటిలో ఈవిడ యోగమాయా స్వరూపంలో పిల్లల పక్కనే ఉండి రక్షిస్తూ ఉంటుంది. ఈవిడికి సంబంధించినటువంటి ఒక పురాణ గాథని ఈరోజు తెలుసుకుందాము. స్వయంభూమనువి యొక్క కుమారుడైనటువంటి ప్రియవ్రతుడు యోగనిష్ఠుడు, తపస్వి, మహాజ్ఞాని. చాలా కాలం వరకు వివాహం చేసుకోరు. బ్రహ్మగారి యొక్క ప్రమేయంతో ప్రియవ్రతుడు మాలిని అనేటువంటి కన్యని వివాహం ఆడతారు. వారి వివాహం జరిగిన చాలా కాలం వరకు వారికి సంతానం అనేది కలగదు. అప్పుడు కశ్యప ప్రజాపతి యొక్క పుత్రకామేష్టి యొక్క చరవుని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా మాలిని గర్భాన్ని ధరిస్తారు. ఆవిడ 12 సంవత్సరాల పాటు గర్భవతిగా ఉంటారు. 12 సంవత్సరాల తర్వాత ఒక మృత శిశువుని ప్రసవిస్తారు మాలినీదేవి. అది చూసినటువంటి మాలినీదేవి ఎంతో దుఃఖిస్తూ మూర్ఛిల్లుతారు. ప్రియవ్రతుడు సైతము బిడ్డని శ్మశానానికి తీసుకువెళ్ళి ఖననం చేయలేక ఎంతో రోధిస్తాడు. అప్పుడు అక్కడికి కోటి సూర్యుల ప్రకాశంతో ఒక రథం వస్తుంది. ఆ రథంలో తెల్లని వస్త్రాలను ధరించి పూలమాలను ధరించినటువంటి ఒక స్త్రీమూర్తి ప్రకాశిస్తారు. ఆవిని చూసి ప్రియవ్రతుడు, అమ్మ, నీవు ఎవరికి కుమార్తెవి, ఎవరి ఇల్లాలవి అని అనేక విధాలుగా నుతిస్తాడు. అప్పుడు మన్యామూర్తి తాను దేవసేనయని, దేవాసుర సంగ్రామంలో దేవతలకి విజయాన్ని కలిగిస్తాను కాబట్టి తనకే ఆ పేరు వచ్చిందని, లోకమాత యొక్క అంశలో 6వ భాగం కాబట్టి తను షష్ఠీదేవి అని, బాలబాలికల్ని ఆయుష్ని ప్రసాదిస్తానని, సంరక్షిస్తానని, అపుత్రులకు పుత్రులని, సంతతిని ప్రసాదిస్తానని, కర్మిష్ఠులకు కర్మఫలాన్ని ప్రసాదిస్తానని, దరిద్రులకు ధనాన్ని ఇస్తానని తనకి పరిచయం చేసుకుంటుంది షష్ఠీదేవి. అంతేకాదు, మరణించి ఉన్నటువంటి ప్రియవ్రతుని యొక్క శిశువుని జీవింపచేస్తూ తను నా పూజా విధానాన్ని ఆచరిస్తూ నీ ప్రజల చేత ఆచరింపచేయని ఉపదేశం చేసి అక్కడి నుంచి అంతర్ధానం అవుతుంది. ఈ షష్ఠీదేవి యొక్క పూజా విధానాన్ని పండితుల దగ్గర నుంచి తెలుసుకోండి. కనీసం షష్ఠీదేవి యొక్క స్తోత్రాన్ని సంవత్సరం పాటు ఎవరైనా సరే సంతానం లేనటువంటి వారు స్తుతిస్తే, ఈ పురాణ గాథని విన్నట్లయితే వారికి సంతానం అనేది కలుగుతుంది. అంతేకాదు, అనారోగ్యంతో బాధపడేటువంటి పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఈ స్తోత్రాన్ని చదివినా విన్నా వారి యొక్క ఆరోగ్యం 4 రోజుల్లోనే కుదుట పడుతుంది. ఈ షష్ఠీదేవి యొక్క స్తోత్రాన్ని డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్లో ఇస్తాను. ఆసక్తి ఉన్నవాళ్ళు పఠించండి.